పెద్దపల్లి మాజీ ఎంపీ జి వివేక్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. నిన్న ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన వివేక్ ఇవాళ పార్టీ కార్యకర్తలు అభిమానులతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇక టీఆర్ఎస్ నుంచి బయటకు రావడంతో తనకు స్వతంత్రం వచ్చినట్టుందని అన్నారు. ఎంపీ పదవి లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. అన్ని పార్టీల నుండి తనకు ఆహ్వానాలు ఉన్నాయని చెప్తున్న వివేక్ భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానన్నారు. మరి వివేక్ టీఆర్ఎస్ ని వీడడానికి గల కారణాలు, దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి కరీంనగర్ నుంచి గోపాలకృష్ణ ఉన్నారు. గోపాలకృష్ణ, చెప్పండి, అసలు వివేక్ టీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి గల కారణాలు ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. పూర్తిగా మనం వివేక్ స్పీచ్ అంతా కూడా గమనించినట్లయితే శ్రవంతి, ఆయన చాలా బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్నట్టయితే కనిపించింది. ఉదయం 11:30 ప్రాంతంలో ప్రారంభమైన కార్యకర్తలతో సమావేశం దాదాపుగా ఇప్పుడు ముగిసిందనే చెప్పాలి. ఉదయం నుంచి కార్యకర్తలతో ఆయన సమాలోచనలు చేస్తూనే ఉన్నారు రామగుండంలో. అయితే పార్టీలో చాలా అంటే ఒక రకంగా పార్టీకి చాలా రకంగా పనిచేశాను నేను. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ ఒక్క అభ్యర్థికి వ్యతిరేకంగా నేను అవతల అభ్యర్థికి డబ్బులు ఇచ్చి పోటీ చేయించడం కానీ, అవతల అభ్యర్థికి సపోర్ట్ గా నిలబడడం కానీ చేయలేదు. టీఆర్ఎస్ అభ్యర్థుల కోసం పాటుపడ్డాడని ఆయన క్లియర్ గా చెప్తున్నారు. చాలా చోట్ల తన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ప్రచారం చేశానని కూడా ఆయన చెప్తున్నారు. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మొన్నటి వరకు కూడా ఎంపీ టికెట్ తనకే ఇస్తానని చెప్పారు. కానీ సడన్ గా ఇలా మోసం చేయడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ ఆయన బాధాతప్త హృదయంతో కార్యకర్తలతో మాట్లాడుతూ వచ్చారు. అలాగే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సమావేశంలోనూ కార్యకర్తలకు ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనేటువంటి నిర్ణయాలు తీసుకుందాం అనేటువంటి విషయాన్ని అయితే చెప్పారు. ఆయన ఒకటే క్లియర్ గా చెప్తున్నారు, అన్ని పార్టీల నుంచి నాకు ఆహ్వానం అందింది. ఇంతకు ముందే గతంలోనూ నాకు సోనియా గాంధీ నుంచే ఫోన్ వచ్చింది. ఆ విషయం నేను కేటీఆర్ కేసీఆర్ లకు కూడా చెప్పాను. కానీ పార్టీలో ముఖ్యంగా ఉంటానని చెప్పి కూడా నన్ను ఉంటానన్నా కూడా నాకు టికెట్ ఇవ్వలేదు అనేటువంటి ఆయన బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. అయితే రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. కేవలం టిఆర్ఎస్ పార్టీని బలపరచాలని చెప్పి మీ అందరు తెలుసు. 2013లో 2012లో ఇక్కడ ఈ ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీని ఎంత బలపరచడానికి ఎంత కృషి చేసినానో మీ అందరు తెలుసు. మంత్రి బెల్లంపల్లి నియోజకవర్గాలలో అసలు తెలంగాణ అనే నినాదం లేదు. టిఆర్ఎస్ పార్టీ లేని సమయంలో కూడా నేను చాలా కృషి చేయడం జరిగింది. కానీ మొన్నటి వరకు నాకు టికెట్ ఇస్తానని చెప్పి నాకు విశ్వాసం ఇప్పిస్తూ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా ఎంత కృషి, అందరు ఎమ్మెల్యేలు ఎవరైతే నన్ను పిలిచినారో అక్కడ పోయి నేను టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి చాలా కృషి చేయడం జరిగింది. ప్రత్యేకంగా మంచిర్యాలలో, పెద్దపల్లిలో, మంతనిలో, రామగుండంలో అన్ని చోట్ల కూడా టిఆర్ఎస్ పార్టీ బలపరచడానికి నేను ప్రయత్నం చేయడం జరిగింది. ఎలక్షన్లు వచ్చే వరకు కూడా ఎవ్వరు కూడా నా పైన ఏమి నినాదాలు చేయలేదు, ఏమి ఎలిగేషన్స్ కూడా ఏం చేయలేదు. కానీ ఓటింగ్ వచ్చిన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తక్కువ ఓట్లు వచ్చినాయని చెప్పి తప్పుడు సమాచారం నా మీద గుర్త జల్లడం జరిగింది. నేను అప్పుడు కేటీఆర్ గారు కూడా చెప్పినాను, మీరు చూసినారు చాలా సార్లు నేను వచ్చి క్యాంపెయిన్ చేస్తానని. ఎవరైనా నేను అప్పుడు టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చినానంటే నేను రాజకీయాల్లో నుంచే తప్పుకుంటానని చెప్పి నేను అప్పుడు మాట్లాడాను.